నేను ఆలోచిస్తే నిజంగా ఫ్లేవర్ లో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్. బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. చరణ్ బాబుకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చు. అలాగే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ డ్రామాలు మన వాళ్ళకి తక్కువ, హిందీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. అవును. సో మరి వాళ్ళ దగ్గర నార్త్ ఆడియన్స్ కి ఎక్కించంటారా? బ్రహ్మాండంగా ఎక్కుతుందండి. వాళ్ళు అలాంటివే సినిమాలు బాగా చూసి సూపర్ డూపర్ హిట్ చేస్తారు. మనం వాస్తవంగా పుష్ప చూద్దాం. పుష్ప మనం ఫస్ట్ 2 రోజులకి టికెట్ తగలేదు. ఆ తర్వాత నార్త్ నుంచి వచ్చిన సపోర్ట్ తో ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ ఫ్లేవర్ నార్త్ లో బాగా ఎక్కువ చూస్తారు అలాంటి ఫ్లేవర్. కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన హిట్ సాధిస్తుంది. రామ్ చరణ్ గారికి ఒక బ్రహ్మాండమైన హిట్ లో ఇది ఒక సినిమా కాదు. స్క్రీన్ మీద చూస్తుంటే చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి గత సినిమా కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే? బాగుందండి లుక్స్. బాగా రగ్గడ్ లుక్స్ కదా. ఆ 1990లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ లుక్ అంటే కొంచెం మామూలు గేమ్ చేంజర్ లో ఆయన నప్పన్నగా చూసాము. అవును. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ వచ్చాక ఒక అసలు కంప్లీట్ మాస్ లుక్ లోకి వచ్చేసారు. అవును. మరి అది ఆ వేరియేషన్ ఎలా అనిపించింది? బుచ్చిబాబు గారు వేరియేషన్ అది చాలా బాగుంది. బుచ్చిబాబు గారు ఇప్పుడు మనకి చూపిస్తున్న గ్లిమ్స్ లో వాస్తవంగా అతని శరీరం బాగా సన్నగా చూపిస్తున్నారు కాదు. 100 కేజీలు పెరిగేలాగా చేసి ట్రైన్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కదా. మరి అంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే ఇది మామూలు సినిమా అవును. బ్రహ్మాండం ఎట్టు కొడుతుంది. ఇది ఒక మన తెలుగు సినిమాకి అఖండ పేరు తీసుకొస్తాను నేను. సో మరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు కదా రామ్ చరణ్ గారిని, ఇలా పుష్ప లాగా ఉందని చెప్పేసి. మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు? మరి అంతకుముందు ఇది బుచ్చిబాబు గారు ఈ సినిమా పుష్ప. రంగస్థలం. ఉమ్. మరి రంగస్థలం వచ్చినప్పుడు అప్పుడు ట్రోల్స్ లేవు. లేకపోతే పుష్ప కూడా ట్రోల్ చేసిన రంగస్థలం పుష్పకు ఉందని. ఆ. ఇప్పుడు ఎలాంటి గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు. ప్రత్యేకత ఏముంటది. ఈ గడ్డము ఆ టైప్ ఆఫ్ గడ్డం పెంచితే ఆ లుక్ ఈ లుక్ అని ట్రోల్ చేయడానికి ఏముంది. రోలర్స్ ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళు బుద్ధి చెప్తారు. ఆ సినిమా స్క్రీన్ ప్రెసెన్స్ కానీ అనాలనిపించింది. స్క్రీన్ అసలు మనకు తీసింది ఫస్ట్ ఉప్పెన అనే ఒక సినిమా తీసాడు అంతే. అది ఏంటి కొత్త వాళ్ళని పెట్టేసి ఒక సినిమా తీసాడు. అది మంచి హిట్ అయింది. దాని తర్వాత ఈ రేంజ్ లో తీస్తాడు అనుకోలేదు. గ్లిప్స్ ఎలా ఉన్నాయంటే మరి సినిమా కూడా మంచి వేరే లెవెల్ లో ఉంటది మన రామ్ చరణ్ గారి అభిమానులకి అంతే. సో మరి స్టార్టింగ్ లో మన ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసారు దాన్ని, పుష్ప లాగా ఉందని చెప్పేసి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అయితే ఏంటంటే గురు మనము ఇప్పుడు ఏంటంటే 2025 లో ఉన్నాం అనమాట. 2025 లో ఉన్నాము. బ్యాక్ ఒకసారి తీసుకుంటే మనకు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే 1990s ఏ విధంగా అయితే మన ఓల్డ్ వర్షన్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ కాస్ట్యూమ్ సంబంధించి కావచ్చు, ఆ పల్లెటూరు సంబంధించి వైబ్ ఏదైతే ఉంది కావచ్చు, ఆ టైప్ ఆఫ్ తీసుకుంటారు అనమాట. రంగస్థలం నుంచి ఈ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటి బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, విరూపాక్ష అని చెప్పి ఈ టైప్ ఆఫ్ అవుతుంది అనమాట. గేమ్ చేంజర్ ని ఎందుకు అంత హిట్ చేయలేకపోయారంటే మన తెలుగు ఆడియన్స్ ఇంకా దాన్ని రీచ్ చేసుకునే స్థాయిలో లేరన్నమాట. దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేరు. ఆ సినిమా మంచిగా ఉంది. మరి ఇప్పుడు హాలీవుడ్ ఈ బాలీవుడ్ చూసుకుంటే ఆ కార్ల గీడాలు అవి కూడా మన వాళ్ళు అర్థం చేసుకోలేరు. మన వాళ్ళు ఏంటంటే వెనక్కిపోతారు. ఇంకా 1990s ఆ గుడిసెల్లో పడుకోవడాలు, అవి ఏదో చేసుకోవడాలు, ఆ బట్టలు ఇండిపెండెంట్ చేసుకోవడాలు, ఈ టైప్ ఆఫ్ ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ చేస్తేనే మన తెలుగు ఆడియన్స్ అర్థమవుతుంది. అందుకని చెప్పి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఒక పుష్ప లెవెల్లో హిట్ అవుతుంది కోరుకుంటాను. ఎందుకంటే మాస్ కాబట్టి అది కూడా రామ్ చరణ్ గారు తీస్తున్నారు. ఒక రంగస్థలం అంతా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటాను అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా జడ్జ్మెంట్ చేయాలంటే మొత్తం చూసిన తర్వాతనే ఏదైనా జడ్జ్మెంట్ చేయాలి. ఏదో ముఖం చూసి టీజర్ చూసి చేస్తే అది కరెక్ట్ కాదు. తర్వాత ఓవరాల్ గా సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ ఇక్కడ పడుతుంది అంతే. బాక్స్ బద్దలైపోతుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పి గారు ఉంటే బాగుండని చెప్తున్నారు బయట, మీరేమంటారు? మ్యూజిక్ అంటే ఎవరి మ్యూజిక్ అనేది బాగుంది అనేది వాళ్ళ ఇష్టం అంటారు. ఎవరైనా ప్రతిసారి డిఎస్పి కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేంజ్ చేస్తారు. ఈయన కూడా ఒకవేళ చాలా రోజుల తర్వాత కానీ తీసుకున్నారు కదా. ఎక్కువ మటుకు రామ్ చరణ్ కి డిఎస్పీ చేస్తారు కదా. ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేసింది. సో ప్రతి సినిమాలో హీరోయిన్ కూడా చేంజ్ చేస్తారు కదా. సేమ్ అదే విధంగా డైరెక్టర్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఎవరి మ్యూజిక్ మంచి ఎవరు బాగుపడితే అలా. సూపర్. ఓకే, థ్యాంక్ యూ.